హాయ్ అండి. ఈరోజు మీకు మైసూర్ పాక్ ఎలా చేయాలో చూపిస్తానండి. పర్ఫెక్ట్ కొలతలతో మీకు మైసూర్ పాక్ చూపిస్తాను. చాలా స్మూత్గా ఉండే మైసూర్ పాక్ అండి. దీనికోసం నేను 1 గ్లాసు శనగపిండి తీసుకున్నానండి. దీన్ని ఒక కళాయిలోకి తీసుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ చాలా సిమ్లో పెట్టేసి వేడి చేసుకోండి. ఇలా కలుపుతూ ఒక 3-4 నిమిషాల వరకు పిండిని హీట్ చేసుకోండి. చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా ఉండే మైసూర్ పాక్ మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. ఫుల్ వీడియో చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా వేడైపోయిందండి శనగపిండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని దీన్ని చల్లారనిద్దామండి. చల్లారిపోయిన తర్వాత దీన్ని జల్లెడ పెట్టి పట్టుకుందాం. 1 గ్లాసు శనగపిండికి 1 గ్లాసు పంచదార తీసుకోండి. ఇందులో ఒక అర గ్లాసు వాటర్ పోయండి. అర గ్లాసు వాటర్ పోసేసి స్టవ్ వెలిగించి పెట్టేసి పాకం పట్టేసుకుందామండి. నేను నాన్ స్టిక్ పాత్ర తీసుకున్నాను. మీరు ఏదైనా మందంగా ఉండే పాత్రను తీసుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న పిండిని ఇలా జల్లించుకోండి. చూడండి, మన పాకం కూడా ఉడికిపోతుంది. ఇలా జల్లించుకోవటం వల్ల ఉండలు లేకుండా చాలా స్మూత్గా ఉంటుందండి పిండి. మైసూర్ పాక్ కూడా ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల చాలా స్మూత్గా వస్తుంది. దీనికోసం నెయ్యిని కూడా రెడీ చేసుకోండి. వేడి చేసి పెట్టేసుకోండి. 1 గ్లాసు శనగపిండికి 1 గ్లాసు పంచదార, గ్లాసున్నర నెయ్యి పడుతుందండి. చూడండి, ముందుగా 1 గ్లాసు నెయ్యిని తీసుకోండి. నెయ్యిని వేడి చేసుకొని ఇలా వడకట్టుకోండి. నెయ్యిలో ఏమన్నా నలకలున్నా కూడా జల్లెల్లోకి వచ్చేస్తాయి. నేను నెయ్యి స్టాక్ పెట్టుకునే గిన్నెలో ఎప్పుడూ ఒక యాలక్కాయ వేసి ఉంచుతానండి. అదే ఆ యాలక్కాయ. చూడండి, 1 గ్లాసు గోరువెచ్చని నెయ్యిని తీసుకొని ఈ పిండిలో కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండండి. మన బజ్జీల పిండి ఎలా కలుపుతామో అలా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండండి. పాకంలో జల్లించుకున్న పిండిని అలా డైరెక్ట్ కూడా వేయొచ్చండి. కాకపోతే అలా చేసే మైసూర్పాకు కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా మనం పిండిలో నేతిని ఇలా కలిపేసి ఈ పిండిని పాకంలో పోసామనుకోండి, అప్పుడు వచ్చే మైసూర్పాకు చాలా స్మూత్గా బాగుంటుందండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా స్మూత్గా వస్తుందండి. చూడండి, 3/4 గ్లాసు వరకు పట్టింది నాకు ఈ పిండిలో నెయ్యి. చూడండి, ఇలా కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకోండి. ఉండలు అస్సలు ఉండొద్దండి. చూడండి, ఇలా జారుగా ఉండాలండి పిండి. నేతితో కలుపుకోవాలి. చూడండి, మన పాకం కూడా రెడీ అయిపోయిందండి. చూపిస్తాను వేలుతోని. ఇలా చూడండి, ఇలా అంటే అలా అతుకుతూ అలా వస్తూ కొంచెం తీగలాగా వస్తూ ఉంటే రెడీ అయిపోయినట్టేనండి. దీనికి ఒక పెద్ద పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా ఉన్న దాంట్లో మనం రెడీగా పెట్టుకున్న శనగపిండిని ఇలా వేసేయండి. నీట్గా మొత్తం పోసేసి కలుపుతూ ఉండండి. మనం మైసూర్పాకు రెడీ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఎప్పుడు కూడా ఆపి పక్కకి వెళ్ళిపోవద్దు. మిగిలిన నెయ్యిని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా స్టవ్ సిమ్లో పెట్టేసి వేడి చేస్తూ ఉండండి. ఇలా హీట్గా ఉన్న నెయ్యిని ఇలా మనకి రెడీ అవుతున్న మైసూర్పాకులో కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలండి. వేడి నెయ్యి వేయటం వల్ల మైసూర్పాకు చాలా గుల్లగా పొంగుతూ వస్తుందండి. మనం ఫస్ట్ కొంచెం పిండిలో గోరువెచ్చంది కలుపుకున్నాం కదండి. తర్వాత మిగిలిన నెయ్యిని మాత్రం ఒక బౌల్లో వేసి పక్కన స్టవ్ మీద ఎప్పుడూ కొంచెం హీట్ చేస్తూ ఉండాలండి. కొంచెం నెయ్యి చేతికి రాసుకొని ఒక ప్లేట్కి రాసి రెడీగా పెట్టేసుకోండి. ప్లేట్ని రెడీ అవ్వగానే మైసూర్పాకుని అందులో వేసేయచ్చు. చూడండి, మనం గ్లాసున్నర నెయ్యి తీసుకున్నాం కదా, ఒక 3/4 గ్లాసు వరకు పిండిలో పట్టింది. మిగిలిన నేతిని ఇలా వేడి చేస్తూ ఇలా పోస్తూ ఉండాలని. చూడండి, వేడి నెయ్యి పోయంగానే ఎలా పొంగిందో పిండి. చూడండి, ఎలా బుడగలు వచ్చాయో. ఇలా వస్తేనే మైసూర్పాకు గుల్లగా వస్తుందండి. ఇలా పోస్తూ కలుపుతూ ఉండండి. నేతిని మొత్తం మన మైసూర్పాకు అబ్జర్వ్ చేసుకుంటుందండి. మనకి తెలుస్తుంది. మనం పోసినప్పుడు పైన నేతిగా కనిపిస్తుందండి. కొంచెం కలిపిన తర్వాత
మనకి నెయ్యి కనిపించదండి. చూడండి, ఇందాక నెయ్యి ఉంది, ఇప్పుడు లేదు. మళ్ళీ అలా అనిపించినప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి పోయండి. ఇలా ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోస్తూ ఇలా నేతిని చూడండి, ఇప్పుడు పైన మొత్తం నెయ్యి కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూడండి లేదు, అబ్జర్వ్ చేసుకుందనమాట. ఇలా పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి నేతిని. మనం పెట్టుకున్న బౌల్కి ఎప్పుడైతే పిండి అంటకుండా మనం కలుపుతున్నప్పుడు విడిగా వస్తుందో అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టండి. చూడండి, ఇప్పుడు కొంచెం అతుకుతానే ఉంది గిన్నెకి. చూడండి, ఇలా కొంచెం కొంచెం వేస్తూ స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, ఎప్పుడు కూడా హైలో పెట్టొద్దు. మీరు ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి, స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. అలా పిండిని పాకంలో పోసుకునేదేమో కొంచెం గట్టిగా వస్తుందండి, నాకు అలా నచ్చదు. ఇలా పిండిలో నెయ్యి పోసి కలిపి ఆ కలిపిన పిండిని పాకంలో పోస్తే మాత్రం చాలా స్మూత్గా వస్తుందండి మైసూర్పాక్. మన మైసూర్పాక్ రెడీ అయిపోయిందండి పాకం. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి, మనం వేసే బౌల్ ఎంత నీట్గా అయిపోయిందో చూడండి. అలా మొత్తం పడిపోవాలండి, అలా పడిపోవాలి, గిన్నెకి అంటకుండా. ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇలా సరి చేసుకోండి. చూడండి, ఎంత గుల్లగా పర్ఫెక్ట్గా వచ్చిందండి మనకి మైసూర్పాకు. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఒక చాకు తీసుకొని మనకి ఎలా కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని పెట్టేసుకోండి. చూడండి, ఇలా చాకలో స్మూత్గా దిగిపోతుందండి లోపలికి. చాలా గుల్లగా, చాలా స్మూత్గా వచ్చిందండి. చూడండి, ఇలా కట్ చేసుకొని కదపకుండా పక్కకి ఉంచండి. బాగా చల్లారిపోవాలండి, బాగా చల్లారే వరకు అలాగే ఉంచండి. ఇలా కట్ చేసి అలా ఉంచేసేయండి. చూడండి, మనం ఇంట్లోనే ఎంత హెల్తీగా తయారు చేసుకోవచ్చో. బయట కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం నెయ్యి వాడారో ఏంటో మనకి తెలియదు కదండి. ఇలా చేసి మన పిల్లలకు పెట్టేసామనుకోండి, హెల్త్కి చాలా మంచిదండి. నెయ్యి తినటం వల్ల పిల్లలకి కూడా కాళ్ళల్లో బలం అండి, కాళ్ళ నొప్పులు అలా ఏమీ రాకుండా ఉంటాయండి. చాలా బలం నెయ్యి తింటే. మీరు కూడా సొంతంగా ఇలా తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి. మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదండి మనం చేసి పెడితే. చూడండి, ఇలా ఉంచేసి బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు దీన్ని చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. వేరే ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ని ఇలా బోర్లా వేసేయండి. దాని మీద వెమ్మటే ఊడొచ్చేస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. చూడండి, ప్లేట్ కూడా ఏమీ అంటుకోకుండా ఎలా నీట్గా వచ్చేసిందో. పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టాం కదండి, ముక్కలు కోసేసి పెట్టుకున్నాం కదా. చూడండి, ఇలా పట్టుకోగానే ముక్కలు ఊడిపోయి వస్తాయి. చూడండి, చూడండి, చాలా చక్కగా స్మూత్గా ఉన్నాయండి. మన మైసూర్పాక్ రెడీ అయిపోయిందండి. మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చక్కగా లంచ్ బాక్స్లో రోజు ఒక పీస్ పెట్టేసి పంపేయచ్చండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా స్మూత్గా ఉంటుంది కదండి, మంచి స్మెల్తోని నేతి వాసన వస్తూ. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఒక చిన్న గ్లాస్తో అయినా ట్రై చేయండి, ఒక చిన్న గ్లాసు పిండితోని. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని హెల్దీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా హెల్తీగా ఇంట్లోనే ఫుడ్ తయారు చేసుకోండి.